హలో ఫ్రెండ్స్, ఫైనలీ మన కల్కి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఎక్కడ చూసినా సరే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. అయితే మూవీ ఎలా ఉందో మనం వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా అసలు ఎలాంటి లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకొక విషయం, సో మూవీ గురించి ఎలాంటి స్పాయిలర్లు అయితే లీక్ అవ్వు, సో మీరేం భయపడకండి. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే, సో మూవీలో మనకి కాశీనగరం అండ్ కాంప్లెక్స్ అండ్ సంబల, సో ఈ మూడింటి చుట్టే మూవీ స్టోరీ అయితే తిరుగుతుంది అనమాట. సో మెయిన్ ఈ మూడు నగరాలే. సో ముఖ్యంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఈ మూవీలో ప్రభాస్ అన్న దగ్గర నుంచి వచ్చిన కామెడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్రెడీ మనం ట్రైలర్ లో చూసాం కదా, సో మూవీలో మన బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. సో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా మనం మూవీ మెయిన్ పాయింట్స్ అయితే వచ్చేద్దాం. సో మూవీలో మన కమల్ హాసన్ గారి రోల్ అయితే ఉంటుందన్నమాట. సో అది బీభత్సంగా ఉంటుంది ఆ రోల్ అయితే. అండ్ ఇంకొక చిన్న డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే, మూవీలో మన కమల్ హాసన్ గారి క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఎందుకంటే మెయిన్ మన కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అంతా కూడా మనకి పార్ట్ 2లోనే ఎక్కువగా ఉంటుంది. సో అది మీకు లాస్ట్ లో చెప్తానమాట, సో ఎందుకు అలా అన్నానని. అండ్ ఇంకొక విషయం, అశ్వత్థామ అండ్ మన భైరవ, సో వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీక్వెన్స్ జరుగుతుందన్నమాట. సో 2 సార్లు జరుగుతుందన్నమాట. సో 2 సార్లు కూడా చాలా బాగా ఉంటుంది. అయితే ఒకటి ఇంటర్వ్యూలకు ముందు జరుగుతుంది అండ్ ఇంకొకటి ఇంటర్వ్యూల తర్వాత జరుగుతుంది. అయితే మీరు మూవీలో ఇంటర్వ్యూలకు ముందు చూసిందంతా కూడా 20% మాత్రమే. సో ఇంటర్వ్యూల తర్వాత 80% మూవీ ఉంటుందన్నమాట. మొత్తం మూవీలో ఉండాల్సిన హైప్ అంతా కూడా మనకి ఇంటర్వ్యూల తర్వాతే మొదలవుతుంది. అయితే ఇంటర్వ్యూలకు ముందు ఒక లెవెల్లో ఉంటుంది, అది ఇంటర్వ్యూల తర్వాత ఒక లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. అయితే ఇంటర్వ్యూలో ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట. అయితే మనకి ఇంటర్వ్యూలో వచ్చే సీక్వెన్స్ అంతా కూడా మనకి గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూవీలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. సో ఆ సర్ప్రైజ్ మనకి ఇంటర్వ్యూలో రివీల్ అవుతుంది అండ్ ఆ సర్ప్రైజ్ ఆ లెవెల్లో ఉంటుంది. సో ఎవరు కూడా ఊహించరు మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఏంటో అనేది. సో ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా, సో మూవీకి వెళ్ళి చూసేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో. మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే మనకి థియేటర్లో రివీల్ అయింది అండ్ ఎవరు కూడా మిస్ కాకండి ఆ థియేటర్లో ఎలాంటి సర్ప్రైజ్ రివీల్ అయింది అనేది. అండ్ మూవీలో కొన్ని క్యామెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంటర్వ్యూకి ముందు కూడా క్యామెస్ ఉన్నాయి అండ్ ఇంటర్వ్యూల తర్వాత కూడా క్యామెస్ ఉన్నాయన్నమాట. అయితే మూవీని ఇంకొక గంట పెంచేసి ఇంకొక సెకండ్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే బాగుందని అనిపించింది, కానీ అక్కడతోనే మూవీ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో ఎందుకంటే మూవీ అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. సో మొత్తం క్యారెక్టర్ అన్ని కూడా రివీల్ అవుతాయి. సో నిజంగా చెప్తున్నాను, సో బాహుబలి తర్వాత మన ప్రభాస్ అన్నని ఎలా చూడాలనుకున్నామో సో అలా చూపించారన్నమాట. సో కల్కి మూవీలో సో నాగేశ్వరం గారు ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో దయచేసి యూట్యూబ్ లో గానీ, ట్విట్టర్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ మూవీ సీన్స్ మాత్రం చూడకండి. సో పొరపాటున మీరు కొన్ని క్యారెక్టర్స్ సివిల్ అయిపోతే మాత్రం సో ఆ సస్పెన్స్ అనేది మీకు పోతుంది అనమాట. సో ఏదైనా సరే థియేటర్ లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోకి తింటే అనమాట. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బాయ్.